ఒకప్పుడు కేసీఆర్ అంటే ప్రత్యర్థుల గుండెల్లో ఒక దడ. అది ఉద్యమంలో అయినా ముఖ్యమంత్రిగా అయినా కూడా గంభీరంగా కనబడేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. వయసు రీత్యా కూడా కావచ్చు అనుకుంటున్నారు. కానీ ఒకప్పుడు ఈ కేసీఆర్ అంటే ఎలా ఉండే, ఇప్పుడు ఎలా ఎందుకు అయ్యాడు అని సర్వత్రా చర్చ మొదలైంది. కాళేశ్వరం కమిషన్ ముందు హాజరైన గులాబీ బాస్ను చూసి అంతా అవక్కయ్యారు. అసలు కేసీఆర్కి ఏమైంది? అంత వీక్గా ఎందుకున్నారు? ముఖంలో కల తప్పిందెందుకు? కనీసం 4 అడుగులు కూడా ఎందుకు వేయలేకపోతున్నారు? గన్మెన్ను పట్టుకొని నడుస్తున్నారంటే ఏమనుకోవాలి? సడన్గా ఇలా ఎందుకు అయ్యారు అంటూ చర్చించుకుంటున్నారు పార్టీ శ్రేణులు. కేసీఆర్ వయసు 71 ఏళ్ళు. మరీ అంత బలహీనంగా ఉండేంత ఏజేమీ కాదు. కేసీఆర్ బక్కపలచ మనిషి కాబట్టి ఫిట్గానే ఉంటారు. అందులోనూ ఏడాది కాలంగా బయటకు రాకుండా ఫామ్ హౌస్లోనే రెస్ట్ తీసుకుంటున్నారు. అలా కూర్చొని తింటూ ఉంటే ఎవరైనా మరింత పుష్టిగా బలంగా తయారవుతారు. కానీ అందుకు భిన్నంగా కేసీఆర్ చాలా వీక్ అయ్యారని అంటున్నారు. ఎందుకు? అది శారీరక బలహీనత, మానసిక వేదనతో అలా అయ్యారా అనే ప్రశ్న కూడా తలెత్తుతోంది. తనకు ఆరోగ్యం బాగాలేదంటూ కాళేశ్వర్ కమిషన్తో 1-to-1 విచారణ సైతం కోరారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతుంది అంటున్నారు. కేసీఆర్ ప్రస్తుతం పుట్టెడు కష్టాల్లో ఉన్నారని అంటున్నారు. ప్రతిపక్షంలో కూర్చోవడం ఆయన వల్ల కావట్లేదు. అందుకే అసెంబ్లీకి కూడా రావట్లేదు. ఏదో తన మానాన తాను ఫామ్ హౌస్లో ఉంటూ ప్రశాంతంగా గడుపుదామనుకుంటే కూతురు కళ్ళలో ఆయనను తీవ్రంగా కలిచివేసినట్టు తెలుస్తోంది. ఇక పార్టీ మీద ఫోకస్ పెట్టాలా, కూతురు గొడవ తీర్చాలా, కొడుకును దూరం చేసుకోవాలా అర్థం కాక తెగ సతమతమవుతున్నారట. కవిత వేసిన బాంబులు మామూలుగా లేవు. మరి కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయంటూ, తానసలే మంచిదాన్ని కాదంటూ వార్నింగ్ల మీద వార్నింగ్లు ఇస్తున్నారు. ఇదే పని మరొకరు చేసుంటే ఈ పాటికి వాళ్ళ సంగతి తేల్చి పడేసేవాడే గులాబీ బాస్. కానీ ఇంత రచ్చ చేస్తుంది కూతురే కావడంతో, అందులోనూ కొడుకు మీద ఆరోపణలు చేస్తుండడంతో కేసీఆర్ ఉక్కిరి బిక్కిరి అవుతున్నారట. కూతురిని కట్టడి చేయలేక, ఆమె చేస్తున్న డ్యామేజ్ని కంట్రోల్ చేయలేక తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని చెప్తున్నారు. అందుకే మానసికంగా కృంగిపోయి ఇలా శారీరకంగా వీక్ అయ్యారని అంటున్నారు. కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరయ్యే ముందు ఫామ్ హౌస్కి వచ్చిన కవిత ముఖం కూడా చూడటానికి కేసీఆర్ ఇష్టపడలేదంటే కూతురు మీద ఆయన ఎంత కోపంతో ఉన్నారో తెలిసిపోతుంది. ఫ్యామిలీ టాపిక్ ఒక్కటే కాదు, కేసులతోనూ కేసీఆర్ చాలా కంగారు పడుతున్నారని తెలుస్తోంది. గడిచిన 2 వారాలుగా గులాబీ బాస్ చేసిన ఒకే ఒక పని హరీష్ రావుతో వరుసగా చర్చించడం, గంటలుగా మాట్లాడడం. అంతా కాళేశ్వరం ప్రాజెక్టు గురించే, కమిషన్కు చెప్పాల్సిన సమాధానాల గురించే. హరీష్ రావుతో పాటు లీగల్ టీమ్స్, రిటైర్డ్ ఇంజనీర్లతో, ఇప్పటికే విచారణకు హాజరైన అధికారులతో రోజుల తరబడి సుదీర్ఘంగా భేటీలు జరిపారు. ఆ కేసు నుంచి తాను ఇక తప్పించుకోలేనేమో అనే టెన్షన్తోనే ఆయనంతలా కంగారు పడుతున్నారని అంటున్నారు. లేదంటే ఒక ఎంక్వైరీ కోసం ఏకంగా రోజుల తరబడి చర్చలు జరపడం కేసీఆర్ గత చరిత్రలో ఎప్పుడూ చూడలేదు. కాళేశ్వరం కేసులో తన అరెస్టు తప్పదా అనే ఆందోళన కూడా ఆయన అనారోగ్యానికి ఒక కారణమై ఉంటుందనే చర్చ జరుగుతోంది. విచారణ ముగియడంతో ఇప్పుడు ఏం చేస్తారో గులాబీ బాస్ అంటూ పార్టీ వర్గాల్లో హాట్ చర్చ నడుస్తోంది. అటు కొడుకు కేటీఆర్ మీద సైతం ఫార్ములా ఈ కార్ రేసు నడుస్తోంది. అది కూడా తేలిగ్గా తీసిపడేసేంత కేసు అయితే కాదు. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకరరావు సైతం ఇండియాకు వచ్చేశారు. సిట్ విచారణకు హాజరయ్యారు. ఆయన అసలు నిజాలు చెప్పేస్తే, తన వెనుక ఉన్న పెద్దలెవరో పేర్లు వెల్లడిస్తే అందరికంటే ఆనాటి సీఎం కేసీఆర్కే ఎక్కువ తిప్పాలని అంటున్నారు. ఇలా వరుస పరిణామాలతోనే కేసీఆర్ మానసికంగా, శారీరకంగా కృంగిపోయి అంత బలహీనంగా కనిపిస్తున్నారని బీఆర్ఎస్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. మరి ఈ వయసులో ఇంత కష్టం వచ్చిన కేసీఆర్ ఇప్పట్లో కోలుకుంటాడా? మళ్ళీ పాత కేసీఆర్ని చూసే అవకాశం ఉందా? ఆ వాడివేడి మాటలు, చురుకుదనం వస్తుందా అంటే నమ్మెట్టుగా అనిపించట్లేదు. మరి ఇక్కడితో కేసీఆర్ రాజకీయ శకం ముగిసిందనుకోవాలా, లేక గోడ కొట్టిన బంతిలా తిరిగి పుంజుకొని రాజకీయాల్లో మళ్ళీ చక్రం తిప్పుతారా? వేచి చూడాల్సిందే.
6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు గొప్ప అవకాశం. ఏపీ, తెలంగాణ మరియు సిబిఎస్ఈ విద్యార్థులకు ఎలాంటి అడ్మిషన్ ఫీజు లేకుండా సంవత్సరానికి కేవలం 1000 రూపాయలకే ఐఐటీ స్టాండర్డ్స్ తో ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పబడును. 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవం గల ఫ్యాకల్టీతో క్లాసులు నిర్వహించబడును. ఇప్పుడే ప్లే స్టోర్ నుండి ధర్మవాహిని యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వివరాలకు సంప్రదించండి 7893051526. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.